హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్. ఈరోజు నేను మార్కెట్కి వెళ్తే అక్కడ చామంతి మొక్కలు కనిపించాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అందుకే నేను కొన్ని తీసుకున్నాను. సో ఈరోజు మనం ఈ చామంతి మొక్కలు ఎలా నాటుకోవాలి అండ్ వాటికి సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో చామంతి మొక్కలకు ఫస్ట్ సాయిల్ ఇంపార్టెంట్ అండి. ఈ సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను ఒక వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఇలాగ మట్టిని పట్టుకొని ఇలా ముద్ద చేసినప్పుడు అసలు అది ముద్దలాగా అవ్వకూడదండి, ఇలా పోరస్గా ఉండాలి. సో ఇదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట, మట్టి ఎలా ఉండాలి మనకి అని. అండ్ నెక్స్ట్ పాయింట్ పాట్ అండి, పాట్ సెలెక్షన్. ఈ చామంతి మొక్కలకి ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉండే పాట్స్ అనేవి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అలా లేకపోతే 8 ఇంచ్ పాట్ సరిపోతుందండి, దానికంటే పెద్ద పాట్ అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, హోల్స్ అండి. హోల్స్ అనేవి చాలా ఎక్కువగా పెట్టుకోవాలి మన చామంతి ప్లాంట్కి. నీళ్లు కొంచెం ఎక్కువగా ఆగినట్టు అనిపించినా కానీ ఈ ప్లాంట్ అనేది తొందరగా చచ్చిపోతుందండి, అంటే కుళ్ళిపోతుంది. సో హోల్స్ అనేవి ప్రాపర్గా చేసుకోవాలి మనం పాట్కి. సో నేను 3 కలర్స్ తీసుకున్నానండి. ఒక్కొక్క కట్ట నాకు 20 రూపీస్ పడింది. నాకు తెలిసి మనకి ఇదే బెస్ట్ ఆప్షన్ అండి, ఎందుకంటే నర్సరీ వాళ్ళు ఒక్కొక్క మొక్కని అరౌండ్ 50-60కి అమ్ముతారు. మనకి ఇక్కడ 100 రూపీస్లో అరౌండ్ 10 ప్లాంట్స్ వచ్చేస్తున్నాయండి. సో మీ మార్కెట్లో కనుక ఇలాంటి మొక్కలు అమ్ముతుంటే మీరు తెచ్చుకొని మొక్కలు పెట్టుకోండి. ఒక్కొక్క కట్టలో నాకు 4 to 5 ప్లాంట్స్ ఉన్నాయండి. అండ్ ప్లాంట్స్ కూడా చాలా మెచ్యూర్గా ఉన్నాయి అండ్ చాలా హెల్తీగా కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ కలర్స్ ఏంటో మీకు చెప్పలేదు కదా, ఒకటేమో వైట్, ఇంకొకటి ఎల్లో అండ్ మెరూన్ అండి. ఆ అమ్మేవాడైతే షాప్ అతను అలాగే చెప్పాడు, కాకపోతే ఇంకా పూలు పూసిన తర్వాత తెలుస్తుంది మనకి ఏ కలర్ వచ్చింది అని. ఎనీహో ఏ కలర్ వచ్చినా కానీ నాకు హ్యాపీయే అండి. నెక్స్ట్ మనం మొక్కలు నాటే ముందు చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ పని అండి, వీటికి ఏమైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ లేకపోతే విరిగిపోయిన కొమ్మలు కానీ ఉంటే అవన్నీ తీసేయాలండి నీట్గా. ఇలా ఆకులు కూడా కొన్ని కింద ఉన్న ఆకులన్నీ కూడా తీసేయాలి మనం. నెక్స్ట్ అంటే మనము మొక్కకి ఏమైనా పురుగులు కానీ లేకపోతే ఏదైనా చీడపీడలు లాంటివి ఉంటే చూసుకోవాలండి. అలాంటివి ఏమైనా ఉంటే ఆ మొక్కని సపరేట్ చేసేయాలి ఈ మొక్కల నుంచి, లేకపోతే మిగతా మొక్కలకి కూడా పాకే అవకాశం ఉంటుంది. మనకి చామంతి మొక్కల్లో ఎక్కువగా పిండి నల్లి లేకపోతే పేనుబంక లాంటివి వస్తుంటాయండి. సో అలాంటి మొక్కలు ఏదైనా ఉంటే ఫస్టే చూసుకోవాలి, చూసుకొని వాటిని పక్కన పెట్టడం లేకపోతే వాటిని పారేయడం చేస్తూ ఉండాలండి. సో అలా అంతా చెక్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఈ మొక్కలు కావాలంటే ఇలాగైనా పెట్టేయచ్చండి. నేనేం చేస్తున్నానంటే వీటి స్టెమ్స్ని తీసుకొని కొత్త మొక్కలుగా చేసుకోవచ్చు కదా అని నేను స్టెమ్స్ తీసేస్తున్నాను. అది ఎలా పెట్టుకోవాలి అనేది నేను వేరొక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చెక్ చేయండి. సో ఇలాగా మ్యాక్సిమం స్టెమ్స్ అన్నీ కట్ చేసేసానండి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని నెక్స్ట్ నాటుకోవడమే ఇంకా. సో ఇక్కడ కింద ఉన్న ఈ స్టెమ్స్ అన్నీ నేను తర్వాత వేరే పాట్లో పెట్టుకున్నానండి, అంటే స్టెమ్ కటింగ్ త్రూ ఎలాగా చామంతి మొక్కల్ని నాటుకోవాలి అని. సో మనం నెక్స్ట్ తీసుకున్న పాట్లో ఒక స్మాల్ హోల్ చేసేసుకొని
నాటుకోవడమేనండి. సో ఇలా మొక్కలన్నీ నాటుకున్న తర్వాత వీటిని షేడ్ ఏరియాలో ఉంచాలండి. కనీసం ఒక 15 డేస్ వరకైనా కానీ షేడెడ్లో ఉంచితే ఏమవుతుందంటే మొక్క నాటుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది అది ఎన్విరాన్మెంట్ అనేది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే చామంతి మొక్కలకి ఎప్పుడైనా కానీ ఓవర్ వాటర్ అనేది చేయకూడదండి. ఎప్పుడైతే దానికి సాయిల్కి అవసరం ఉంటుందో అప్పుడే మనం వాటర్ ఇవ్వాలి. అంటే పైన ఎండిపోతుంది సాయిల్, అసలు లేదు వాటర్ అనుకున్నప్పుడే వాటర్ ఇవ్వాలి మనం. అండ్ ఇంకొకసారి చెప్తున్నానండి, డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండాలి చామంతి మొక్కలకు. ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అంత మొక్క బాగా పెరుగుతుంది. ఇవి లాస్ట్ ఇయర్ మొక్కలండి. నేను 50 రూపీస్ టబ్లో పెట్టుకున్నాను. సో ఒక 4 మొక్కలు మిగిలాయి. సో నేను ఇందులోనే పెట్టేస్తున్నాను అవి కూడా. ఇవి కూడా నేను నాటుకునేటప్పుడు ఒక వీడియో చేశాను ఎలా పెట్టుకోవాలి అని, అది కూడా నేను యాడ్ చేస్తాను. ఈ చామంతి మొక్కల్ని 50 రూపీస్ టబ్లో పెట్టడానికి ఒక కారణం ఉందండి. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. మన నర్సరీ వాళ్ళు చేస్తారు కదా బుషీగా ప్లాంట్ని, సో అలాగా చేయాలని నేను ఈసారి 50 రూపీస్ టబ్లో కొన్ని మొక్కలు పెట్టాను. చూద్దాం అలా వస్తుందా రాదా అని. లాస్ట్ ఇయర్ మా ఇంటి దగ్గర కొన్ని చామంతి మొక్కలు పెట్టానండి ఇలాంటి పాట్స్లోనే. సో ఆ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.